యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహీంద్రా యువో 575 డిఐ ట్రాక్టర్ అయితే తెచ్చానన్న. ఈరోజు ట్రాక్టరే కాకుండా ట్రాక్టర్‌తో పాటు కొన్ని మంచి ఇంప్లిమెంట్స్ కూడా సేల్‌లోకి అయితే వచ్చాయన్న. ఒక కాంబో సేల్ అయితే అనొచ్చు. అండ్ ఈ కాంబో సేల్‌లో భాగంగా ఓనరు ఒక ట్రాలీ, ఒక ప్లవ్వు, ఒక ఫుల్ కల్టివేటరు, పత్తి ఫ్రేము, కేజ్ వీల్స్‌తో పాటు జంబు కూడా ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ఒక మొత్తం సెట్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. 2021 మోడల్ బండి మరియు ఇదొచ్చేసరికి మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. మంచి ప్రైస్‌కి అయితే వస్తుంది. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇచ్చాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ మీ దగ్గర ఏమన్నా ట్రాక్టర్స్ లేదా ఇంప్లిమెంట్స్ సేల్‌కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మహీంద్రా యువో 575 డిఐ ట్రాక్టర్ అన్న. మహీంద్రాలో యువో మోడల్లో 575 డిఐ ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్సలెంట్ అండ్ బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. కొత్త బండి అన్న, చాలా తక్కువ నడిచిన బండి అయితే అనొచ్చు. మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2021 మోడల్ అన్న. అది కూడా డిసెంబర్లో అయితే అయింది బండి వచ్చేసరికి. 2021 మోడల్ ఎండింగ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 70% లైఫ్ అయితే ఉందన్న. ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషను 70% లైఫ్ అయితే ఉంది. చూడ్డానికి వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ నడిచింది కాబట్టి ఈ కండిషన్లో అయితే ఉన్నాయన్న టైర్లు వచ్చేసరికి. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. బండితో పాటే అటాచ్డ్గా ఒక మంచి బంపరు మరియు ఒక స్టాండర్డ్ టాప్ అయితే వస్తుందన్న. బండితో పాటే రెండు అటాచ్డ్గా అయితే వస్తుంది. నీట్ అండ్ వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చన్న. ఇది వచ్చేసరికి 2021 మోడల్ బండి. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నానా. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న, ఇచ్చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు. ఓవరాల్గా ఎక్సలెంట్ అవుట్లుక్ అయితే ఉందన్న బండి వచ్చేసరికి. ఇదే అన్న ఓవరాల్ బండి రిలేటెడ్ ఇన్ఫర్మేషను. ఇక ఇంప్లిమెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇంప్లిమెంట్స్లో భాగంగా ముఖ్యంగా ఓనరు ఫస్ట్ ఒక ట్రాలీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ట్రాలీ వచ్చేసరికి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. రీసెంట్గానే తీసుకోబడ్డ ట్రాలీ అని ఓనర్ చెప్తున్నాడు. చాలా అంటే చాలా తక్కువ నడిచిందన్న. మీరు లోపల ప్లాట్ఫామ్ అండ్ డోర్ల కండిషన్ కూడా చూసుకోండి. పెయింట్ కూడా పోలేదన్న, ఇంకా ఆ లెవెల్ కండిషన్లో అయితే ఉంది ట్రాలీ వచ్చేసరికి. ఇక సెకండ్ ఇంప్లిమెంట్ కింద ప్లవ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ప్లవ్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది. మంచిగా ఉందన్న ప్లవ్ కూడా. ఇక థర్డ్ ఇంప్లిమెంట్ కింద ఫుల్ కల్టివేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. కల్టివేటర్ కూడా తక్కువ నడిచింది, మంచి కండిషన్లో అయితే ఉందన్న. కల్టివేటర్ పనులు కూడా బాగున్నాయి. అండ్ పత్తి ఫ్రేమ్ కూడా ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. మీరు పత్తి గీతలు కూడా దీంతోనైతే గీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పత్తి బ్లేడ్ కూడా ఓనర్ ప్రొవైడ్ చేస్తున్నాడన్న. అది కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది. అండ్ మీరు దమ్ము చేయడానికి కేజ్ వీల్స్ అండ్ జంబు కూడా ఓనర్ ప్రొవైడ్ చేస్తున్నాడన్న. కేజ్ వీల్ కూడా బాగానే ఉన్నాయి, మంచి కండిషన్లో అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్గా 6 ఇంప్లిమెంట్స్ అయితే ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ట్రాక్టర్తో కలిపి 6 సామాన్లు అయితే ఓనర్ అయితే ఇస్తున్నాడన్న. ఇక ఈ బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి సెట్ సేల్స్ ముందు ముందు కూడా చాలా అంటే చాలా రాబోతున్నాయన్న. జాయింటెడ్ సెట్ సేల్స్ కూడా రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 9,50,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే రేటు చాలా మటుకు తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 9,50,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది, తెలంగాణ స్టేట్లో. సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేటు. మీకు నెక్స్ట్ ఏ లొకేషన్లో బండ్లు కావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఈ బండి ఎవరైతే తీసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో ఉన్న నంబర్ ఉంటుందన్న. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్లో ఎలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండరన్న. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటుంది. సో అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే మన ఛానల్లో వస్తాయన్న. కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబరు. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నంబర్ అయితే కామెంట్ బాక్స్లో నుంచి తీసేస్తా, అది గమనించగలరన్నా. సో ఇదే అన్ని వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ కొత్త చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.